కర్ణాటకలో సీఎంలు మారినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా టెండర్ పడేటట్టే ఉంది. ఆ టెండర్ ఎట్లా ఉండబోతుందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏ సమస్య లేదు, వన్ అండ్ ఓన్లీ కుర్చీ సమస్య మాత్రమే మిగిలింది. నన్నెవడైనా తోసేసి నా కుర్చీ లాగేస్తారేమో అనే భయం పట్టుకున్నది, అనే బాధ పట్టుకున్నది ఆయనకి. ఇదే బాధ అయింది రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు నా కుర్చీ ఎవరైనా లాగేస్తారేమో, నా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి సరిగ్గా నిద్ర కూడా పోలేని పరిస్థితి. ఏంది రేవంత్ రెడ్డి వెనకాల పడ్డారు అని మీరు మాట్లాడతారు. ఎస్, పడతాం, బాధ్యతగా పడతాం. ఎందుకు పడం? ఇప్పుడు 4.5 కోట్ల ప్రజలు ఓటేసిర్రు. ఆ ఓటేసిన దానికి రేవంత్ రెడ్డి పని చేయాలా వద్దా? మరి మాట్లాడితే 70 సార్లు ఢిల్లీకి పోవడం ఎవడబ్బా సొమ్ము? అది ఎవడబ్బా సొమ్ము? నిన్నగాక మొన్న 5 ఎకరాలు అమ్మిండు. మొన్న 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు ఐసిఐసిఐ నుంచి. మొత్తం 3 కోట్ల దాకా అప్పు అయింది ఇప్పుడు దాకా. సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొస్తాడు. ఏ బొక్కలో నూకుతుండు? ఏం చేస్తున్నాడు డబ్బులన్నీ? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ప్రభుత్వ భూములు ఏమో అమ్ముతుండు. ఎవరికి పెడుతున్నా డబ్బులు? దేనికోసం పెడుతున్న డబ్బులు? ఎస్, బాధ్యతగా మాట్లాడతాం. తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంబురాలు జరుపుకోవాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి కుర్చీ నుంచి దిగితే సంబురాలు జరుపుకోవాలని చూస్తూ ఉన్నారు. ఏం తప్ప? ఓట్లేసిన పాపానికి ఈరోజు సరిగ్గా పని చేయకుంటే ఎవడు ఊకుంటాడు? నువ్వు ఊకుంటావా? పక్కోడు ఊకుంటాడా? ఎవడు ఊకోడు కదా. బాధ్యతగా పని చేయాలి. ఓటేసిన పాపానికి పని చేయాలి, లేకుంటే రాజీనామా చేసి దిగిపోవాలి. అంతేనే కాదా? 6 గ్యారెంటీలు ఎడిపోయినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓపిక పట్టిర్రు. 100 రోజులు కదా, 100 రోజులు ఇస్తాడని చెప్పేసి ఓపిక పట్టిర్రు. ఎన్ని రోజులు ఓపిక పడతారు? బూతులతో సన్మానం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అని లెక్క చేయకుండా ఎవరు ముఖ్యమంత్రి ఎవరు? ఈరోజు ఓ దొంగను తీసుకెళ్ళి కూడా సీఎం చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఈరోజు ఆ ఓటు హక్కు అనేది ఉంది. ఒకటి ఈరోజు సెక్యూరిటీ గార్డులు రాగానే, ప్యాలెస్లు బంగ్లాలు రాగానే, పోలీసు వాళ్ళు రాగానే ఊడి పడలే కదా, మనిషే కదా. మరి అట్లాంటప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి కుర్చీ మార్పు గురించి ఎందుకు కోరుకోకూడదు? దేనికోసం కోరుకోకూడదు? కర్ణాటకలో సిద్ధరామయ్యను మార్చేసి వేరే వ్యక్తికి పదవులు ఇచ్చారు. మరి ఇక్కడ ఎందుకు మారకూడదు? మార్చాలి, బరాబర్ మార్చాలి. ఎందుకు మార్చకూడదు? ఎస్, మార్చాలి. దాంట్లో తగ్గకూడదు, అసలు కూడా తగ్గకూడదు. నేను అదే అంటున్నా. ప్రత్యేకం ఒకటే టాపిక్ ఉందా? రేవంత్ రెడ్డి సీఎం టాపికే ఉందా? 2 సంవత్సరాల నుంచి సీఎం దిగుతుండని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎస్, మేము చేసిన ప్రతి వీడియో అధిష్టానం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడుకున్నాం. ఆయన కుర్చీ నుంచి తీయకుండా రేవంత్ రెడ్డి ప్రతిసారి ఈఎంఐలు కట్టుకుంటుండు. 200 కోట్లు పోయి రాహుల్ గాంధీకి చెల్లించుకుంటుండు. ఆషామాషి కాదు, నిజం చెప్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి దిగితే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, రియల్ ఎస్టేట్ బాగుపడుతుంది, వ్యవసాయ రంగం బాగుపడుతుంది, ప్రతి ఒక్క సెక్టర్ బాగుపడుతుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాగుపడుతుంది, ఈరోజు సిస్టమ్ బాగుపడుతుంది అనేది మీకు తెలుసా? ఈరోజు రేవంత్ రెడ్డి వల్ల ఒడ్లు కళ్ళాల్లో ఘోర అవస్థలు పడుతున్నారు రైతన్నులు. నిరుద్యోగుల ఉద్యోగాలు రాక ఏం చేయాలని అర్థం కాక రోడ్ల మీద పిచ్చోలేక తిరుగుతూ ఉన్నారు. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి మిత్రులారా, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీదనే మనం మాట్లాడుతున్నాం. ఎవరినో ఏదో చేయాలని కాదు. అందులోనూ రేవంత్ రెడ్డికి కుర్చీ, ఈ యొక్క సీఎం కుర్చీ టెన్షన్ పెట్టుకున్నది ఆయనకి. అదే ఒకసారి మాట్లాడుకుందాం. కర్ణాటకలో సిద్ధరామయ్యని తప్పించినట్లు తనని కూడా తప్పిస్తారనే భయంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసివేయాలంటే ప్రజలు తలుచుకోవాలనో, బీఆర్ఎస్ పార్టీ తెలుసుకోవాలనో, బీజేపీ పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మంత్రివర్గం వాళ్ళే కుర్చీ లాగేసే ప్రయత్నంలో ఉన్నారు. తీసిపడేద్దామని చేసి వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. తర్వాత ముచ్చటైంది, మంత్రులపై అనాధికారిక నిఘా, ఢిల్లీ పర్యటనపై సమాచారం తెప్పించుకుంటున్న వైనం. అయితే మీరు ఒకటి తెలుసుకోవాలి, మంత్రివర్గం ఏం చేస్తుందంటే ఈ రేవంత్ రెడ్డి పైన అడుగడుగున గ్రౌండ్ రిపోర్ట్, ప్రజల నాడిని చేరవేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారికి. దాంతో రాహుల్ గాంధీకి ఏం కావాలి? రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చేది కాదు ఇప్పుడు ప్రజెంట్. రాబోయే రోజుల్లో కూడా నాకు తెలంగాణ మీద గ్రిప్ కావాలి, కాంగ్రెస్కి 10 ఏళ్ళు బతుకుండాలని చెప్పేసి ఆయన కళ్ళగంటున్నాడు. ఆ కళలకి ఫుల్ స్టాప్ పెడతా ఉంది మాత్రం రేవంత్ రెడ్డి మాత్రమే. దాంట్లో తగ్గే కార్యక్రమమే లేదు అన్నట్టుగా కొనసాగుతూ ఉంది. 3 ఏళ్ళు నిండితే పనితీరు ఆధారంగా సీఎం మార్పు ఉంటుందని ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. అదే జరిగితే ఆ విధంగా ఆయనకు టెన్షన్ మొదలైనాయి. అదే జరిగితే తనపై ఎవరైనా కుట్ర చేయొచ్చు, ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్న రేవంత్. అంటే తన మీద ఎవరు ఎలిగేషన్ తీసుకొస్తా ఉన్నారో, అధిష్టానం దగ్గర పోయి రేవంత్ రెడ్డి పైన ఎవరు ఫిర్యాదు చేస్తూ ఉన్నారో వాళ్ళను సమ్మగా తను అనుకున్న మీడియాలతోటి రేవంత్ రెడ్డి శాసనం రాస్తా ఉన్నాడు, రాజకీయ మరణ శాసనం రాస్తా ఉన్నాడు. భట్టి, పొంగులేటి, కొండా సురేఖ, మంత్రి సీతక్క,
వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, నిన్నగాక మొన్న మహేష్ కుమార్ గౌడ్, రాహుల్ గాంధీ పైన తిరుగుబాటు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తన కుర్చీ కాపాడుకోవడానికి ఎంతటికైనా తెగించడానికి సిద్ధమవుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీనాక్షి నటరాజన్ భేటీలలో పాల్గొంటూ అధిష్టానం వైఖరి ఎప్పటికప్పుడు రేవంత్ ఆరా. మొన్నటి వరకు పార్టీ వ్యవహారాలపై మీనాక్షి నటరాజన్ భేటీలను లైట్ తీసుకున్న రేవంత్. నేడు పదవి గండంతో మీనాక్షి నటరాజ్, మహేష్ గౌడ్ మీటింగ్లకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత. మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ ఆదేశాలు పక్కాగా పాటించాలంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు. పార్టీ బలోపేతనం పేరిట రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇక చూసిర్రు కదా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. దేనికోసం? ఇప్పుడు రేవంత్ రెడ్డి కబ్జాలు చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని మరణ శాసనం రాస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క రిపోర్ట్ అధిష్టానానికి పోయినప్పుడు ఇదంతా రాహుల్ గాంధీ మనసు బాధపడింది, కుదుటపడింది, ఏం చేయాలో అర్థం కాక తాను ఇబ్బందులు పడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి తెగించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి బలంగా పుంజుకున్నాడు అనమాట. ఇప్పటి నుంచి బలంగా ఇక 3 ఏళ్ళు, ఇక డిసెంబర్ 9 వస్తే 3 ఏళ్ళ పాలన కంప్లీట్ అవుతుంది. మరి అప్పటి నుండి మార్చేస్తే నా పరిస్థితి ఏందని చెప్పేసి డౌట్ పడుతూ ఉన్నారు. అట్లా మారిపోతే ఏమవుతుందో తెలుసా? రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఎవరు? సీనియర్ మంత్రులే చేస్తారు, చేపిస్తారు కూడా. అందుకనే రేవంత్ రెడ్డి ఉట్టిగా లేడు. ఈరోజు రేవంత్ రెడ్డి మీకు ఉట్టిగా అవపడుతుండేమో కావచ్చు, బలమైన బీజేపీ తోటి చేతులు కలుపుకున్నాడు. ఇట్లాంటిది ముందే కాలబ్రహ్మం గారు పసిగట్టినట్టుగానే రేవంత్ రెడ్డి ముందే పసిగట్టిన తన యొక్క పదవి గురించి. వీళ్ళు నన్ను ఎక్కువ రోజులు ఉండనియరు, వీళ్ళు నన్ను గద్దె దింపేస్తారు, నా కుర్చీ చింపేస్తారు, నా సీటు చింపేస్తారని ఆ ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ముందుగానే ఆలోచన చేసి బలంగా ఆ మనిషి ఏం చేసిండంటే బీజేపీతోటి అలయన్స్ అయిపోయాడు. బీజేపీతోటి మిగతా పార్టీలతో అలయన్స్ అయిపోయి ఆయన బలంగా తయారయ్యాడు, బాజప్తగా బలంగా తయారయ్యాడు. అలా తయారైన దానికే ఈరోజు ఇన్ని చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకని ఆయనను తప్పిస్తే ఏం చేయాలని అర్థం కాక సతమతం అవుతా ఉన్నాడు, ఆ టెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు డబ్బులు లేకపోతే ఎట్లుంటుంది పరిస్థితి? పదవి లేకుండా కూడా గట్ల అయిపోద్దని భయపడతా ఉన్నాడు. మొన్నటికి మొన్న నువ్వు ఎవరికి బాస్ అనుకుంటూ రాహుల్ గాంధీ పైన అధిష్టానంలో ఉర్రొచ్చిందట. ఏంది పదే ఏంది నీతోటి లొల్లి? నిన్ను ఊకే ఢిల్లీకి రావడం 70 సార్లు కలుసుడైందని చెప్పేసి ఈయన ఈ విధంగా సీరియస్ అయిందట. ఎన్నిసార్లు రావాలి? అరే నేను గెలిచిందో లెక్క అంటే నీ చుట్టూ తిరుగుడు ఎక్కువైంది కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే లొల్లి పెట్టుకుంటున్నాడు. అందుకనే మారిపోయే అవకాశం అయితే ఉంది. మేబీ మిత్రులారా, మారిపోయే అవకాశం అయితే ఉంది. రేవంత్ రెడ్డి మారుడు, ఆ మార్పు కావాలని కోరుకున్నాడు. ఎంతమంది కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మీ యొక్క సమస్యలపైన కూడా ఆర్జీటీవీ బ్రహ్మాండంగా కొట్లాడుతుంది. మీ సమస్యలు ఏమన్నా కూడా కామెంట్ రూపంలో కామెంట్ తెలపండి. ఆర్జీటీవీ ఛానల్ని ఆదరించండి. ఆర్జీటీవీ ఛానల్ ఎల్లప్పుడూ నిజాన్ని మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, అబద్ధాలను ఎప్పుడు కూడా ప్రోత్సాహం చేయదు. ఏ పార్టీలకు జోకే కార్యక్రమాలు అయితే ఆర్జీటీవీ ఛానల్ పెట్టుకోదు.